హలో బడ్డీస్, వెల్కమ్ టు shyamswadeshispecials. నేను మీ శ్యామల. ఈరోజు నేను మీకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా యమ్మీగా ఉంటుందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. 300 గ్రామ్స్ మష్రూమ్స్ మంచిగా కడిగి కోసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, బీన్స్ చిన్నగా కోసుకున్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, క్యాష్యూ నట్స్, గరం మసాలా, షాజీరా, ఒక బౌల్ నిండా రైస్ అన్నమాట. ఇంతేనండి ఇవే ఐటమ్స్. ఇంకా ఉప్పు, ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 30 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మన దగ్గర ఉన్న క్యాష్యూ నట్స్ వేయించుకోవాలి. కొంచెం నేను ఇక్కడ తక్కువే తీసుకున్నానండి. మీరైతే మీకు నచ్చినట్లుగా కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. తీసి ఈ విధంగా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక అదే ఆయిల్లో షాజీరా వేసి వేయించుకోవాలి. షాజీరా వేగుతుంది అనగా మన దగ్గర బీన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసుకొని అవి కూడా వేసి వేయించుకుంటూ క్యారెట్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. దానిపైన ఒక చిటికెడంత సాల్ట్ తీసుకొని ఆ సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం అలా వచ్చి మొత్తం అంతా చక్కగా కుక్ అయిపోతాయి. ఇదిగో ఈ విధంగా మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు ఉంటే చాలండి. ఆ తర్వాత తీసి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోతుంది కదా. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు వేపించుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు అలా వేయిస్తూ ఉంటే అది పచ్చిదనం పోయి మంచిగా వేగుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకుని ఇంకా పచ్చిమిర్చి 2 కూడా వేసి మంచిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఎక్కువసేపు ఉండక్కర్లేదండి సిమ్లో. ఎందుకు అంటే ఆల్రెడీ ఇందాక హాఫ్ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా మష్రూమ్స్, క్యారెట్, ఇవి లైట్గా కొంచెం ఉడుకుతాయి అన్నమాట. అలా పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి తీసుకుంటే మొత్తం అన్నీ కూడా బాయిల్ అయిపోతాయి, ఆవిరికి బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా బాయిల్ అయిపోయిన ఈ మష్రూమ్ మిక్స్చర్లోని ఒక 20 ml ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. కలిపిన తర్వాత కరివేపాకు మీద చల్లుకొని ఆల్రెడీ ఉడికించిన రైస్ ఉంది కదా, సాల్ట్ వేసి ఉడికించిన రైస్ ఈ కరివేపాకు పైన చల్లుకోవాలన్నమాట. చల్లుకుంటూ వేసుకోవాలి. అంటే పొడి పొడిగా ఉండేలాగా వేసుకోవాలి. ముద్దలా వేసుకుంటే కనుక కొంచెం చల్లారిపోతే ఉండగట్టేస్తుంది కదా, అలా కాకుండా కొంచెం పొడి పొడిగానే వేసుకోండి. వేసుకొని అన్నం కింద నుంచి పై వరకు గరిటెతో మంచిగా కలుపుకోండి. అట్లా గరిటెతో కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా కలపడం వల్ల మొత్తం అన్నం అంతా స్ప్రెడ్ అవుతుంది. మరీ ఎక్కువసేపు కలిపేస్తే అన్నం మెత్తగా అయిపోతుంది. అందుకే ఒక 4-5 టైమ్స్ కింద మీద మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా క్యాష్యూ నట్స్ పైన జల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మంచిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అసలు చూడటానికి చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. జస్ట్ వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడం, తర్వాత రైస్ కలపడం. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఇక రైస్ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కనుక నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇంతేనండి, యమ్మీగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.